అందరికీ నమస్కారం. మరో ప్రేమ కథ మొదటి భాగం విన్నారు కదా. ఒకవేళ వినకపోతే ఈ వీడియో కింద ట్యాగ్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు రెండో భాగం విందాము. BA పాస్ అయిన సుందరమూర్తి ఇంగ్లీష్ మీడియం స్కూల్ పెట్టి ఊళ్ళో పెళ్లికి ఎదిగిన పిల్లలకి చెత్త పుస్తకాలు ఇస్తే చెడగొడుతున్నాడు. తర్వాత ఏం జరుగుతుందో చూద్దామని ఇంతకు ముందు భాగంలో చెప్పుకున్నాం కదా. దాని తర్వాత ఏం జరుగుతుందో చూడండి. ఓ మై గుడ్నెస్, మీరు ఇంకా ఏ సెంచరీలో ఉన్నారు? పేపర్లు చదువుతున్నారా? వార్తాపత్రికలు. ప్రతి కాలేజీలో ప్రతి బడిలో సెక్స్ ఎడ్యుకేషన్ ఇంట్రడ్యూస్ చేయాలనుకుంటున్నారు అని సుందరమూర్తి ఒక ఫ్లోలో చెప్పుకుంటూ పోతున్నాడు. సుందరమూర్తి గారు, అయిందా మీ ఉపన్యాసం? నింపాదిగా అడిగాడు శ్రీకృష్ణ. మై గుడ్నెస్, ఉన్నమాట చెప్తే ఉపన్యాసం అంటావేమిటయ్యా? మీరు బడి ప్రారంభించారు కదా, విద్యార్థులకు ప్రారంభ దశలో ఏం నేర్పుతున్నారు? ఆ మాత్రం తెలీదా? ఏబిసిడీలు. ఏబిసిడీలే ఎందుకు, హాయిగా పుస్తకాలే ప్రారంభించవచ్చుగా అన్నాడు శ్రీకృష్ణ. పుస్తకం ఏం కర్మ, షెల్లీ, కీట్స్ నవలలు కూడా ప్రారంభించవచ్చు, కానీ వాళ్ళకి అర్థమై చావదుగా అసహనంగా అన్నాడు సుందర్. అవునా? ఈ సెక్స్ పుస్తకాల విషయంలో ఈ పల్లెటూరు పిల్లలు అంతే. వారికి తమ చుట్టూ ఉన్న పరిస్థితులను, ప్రభావాలను గ్రహించే శక్తి లేదు. ఈ సెక్స్ ఎడ్యుకేషన్ ఏం నేర్చుకుంటారు? అంత అభివృద్ధి సాధించిన నాడు సంతోషించే వారిలో నేనే మొదటుంటాను అన్నాడు శ్రీకృష్ణ. మరిప్పుడేమంటావు అన్నాడు సుందర్. అక్షర జ్ఞానం కలిగి ఎటూ కాని దశలో ఉంది వారి మేధ. ఈ పత్రికలు ఉద్రేగం కలిగించి రెచ్చగొట్టి వారి జీవితాలను పక్కదారి పట్టిస్తాయి అన్నాడు శ్రీకృష్ణ. ఓ మై గుడ్నెస్, మనం ఎంత వెనకబడి ఉన్నాము. ఆకలి అయితే అన్నం తినమా, దాహం వేస్తే నీళ్లు తాగమా? అట్లాంటిదే సెక్సువల్ ఆర్ట్ అన్నాడు సుందర్. నిజమే, ఆకలికి అన్నం తిన్నట్టే కోర్కెలు తీర్చుకున్న అమ్మాయిల్ని నీ భార్యగా స్వీకరించగలవా అని అడిగాడు శ్రీకృష్ణ. డోంట్ టాక్ రబిష్ అన్నాడు సుందర్. శ్రీకృష్ణ నవ్వాడు గంభీరంగా. చూసావా, ఆ ఊహే భరించలేకపోతున్నావు. మన జీవితాల్లో జరిగే ఏ మార్పైనా సాంఘిక, రాజకీయ, ఆర్థిక విధానాలపై ఆధారపడి ఉంటుంది. అది అమ్మాయి చెడిపోయిందని కాదు, నలుగురిలో తిరిగిందని కాదు. నానా రోగాలు వస్తాయి నలుగురితో తిరిగితే అని. అందువల్ల ఒక వ్యవస్థ, ఒక పద్ధతి పెట్టారు. వైద్య విజ్ఞానాన్ని పెంపొందించే మన దేశ పరిస్థితులు ఏమిటి, విదేశీ పరిస్థితులు ఏమిటని విశ్లేషించి చూడగలగాలి, కానీ ఇలా అజ్ఞానంతో అందని వాటికి అర్రులు చాచకూడదు అన్నాడు శ్రీకృష్ణ. ఇంతకీ ఏమంటారు అన్నాడు సుందర్. అనేదేం లేదు, నువ్వు ఇప్పటి వరకు అమ్మాయిలకు చెప్పిన ఆంగ్ల భాష చాలు గాని ఈ రోజు నుంచి క్లాసులు వద్దు హెచ్చరిస్తున్నట్టు అన్నాడు. వ్యతిరేకత చూపబోయి కండలు తిరిగిన శ్రీకృష్ణ శరీరం చూసి వెనక్కి తగ్గాడు సుందర్. శ్రీకృష్ణ చరచరా పొలం వైపు నడక సాగించాడు. అతని మనసంతా చేదు మాత్రం మింగినట్టుగా ఉంది. తమ చెల్లెళ్ల వివాహాల కోసమని ఎంతో శ్రమపడి పైసా పైసా కూడబెడుతున్నాడు. అబ్బాయి కిట్టయ్య, వీరభద్రయ్య ఎదురొచ్చి పలకరించాడు. ఏం మామా? ఏం లేదురా, మా జీతగాళ్ళు ఇంకా దుక్కి దున్నలేదు. గోధుమలో కథనుంటుందంటావా? ఈ 4 రోజుల్లో విత్తాలి మామ, నవంబర్ దాటితే లాభం లేదు. ఏంటోరా, మంటికైనా ఇంటోడు అన్నారు. ఆయన నిట్టూర్చాడు. భద్రయ్య మామ, ఓ మాట చెప్తాను విను. రేపు నాకేం పని లేదు, మీ పొలం వైపు వస్తాను, మీరు రండి, ఇద్దరం కలిపి విత్తేద్దాం అన్నాడు శ్రీకృష్ణ. ఎకరానికి 40 కిలోలు సరిపోతాయంటావా? సరిపోతాయి మామా అన్నాడు. అతను పొలం వెళ్ళి అక్కడ తాళ్లు పేనుతున్న జీతగాళ్లను చూచి పాక ముందుకు వచ్చి కూర్చున్నాడు. కార్తీక మాసం వెళ్ళిందేమో, చలి ముదురుతోంది. ఎండలో కూర్చున్నంతసేపు వేడిగా ఉంటుంది, నీడకు రాగానే చలివేస్తుంది. లేచి పాకలోకి వెళ్ళాడు. ఈత చాపపై పడుకున్నాడు. అతని ఊహలు ఆకాశాన్ని అంటుతున్నాయి. కొంపల్లిలో టీచర్గా పనిచేస్తున్న శంకర్కు జగదాంబనిచ్చేసి కొంపల్లిలో తన పేరుతో ఉన్న 5 ఎకరాల పొలం రాస్తే సరిపోతుంది అనుకున్నాడు. తండ్రి హరిజనులకు, ఊరి పెద్దలకు మధ్యవర్తిత్వం వహించి కోర్టుకు వెళ్లకుండా రాజీ కుదిర్చాడు పొలాల తగాదాలో. అందరూ సంతోషించి 5 ఎకరాలు తండ్రికి ఇచ్చారు. తల్లికి పొలం ఆడపిల్లకి ఇవ్వడం సుతారము ఇష్టం లేదు. అతని కళ్ళు మూతలు పడ్డాయి. జగదాంబ వెళ్ళగానే తన చేయి పట్టుకొని ఇల్లాలుగా వచ్చిన శివాని తన హృదయంపై సేద తీరుతుంది. శివాని, బావా, ఆ గొంతు తన ఆ హృదయం నుండి ఎంత సజీవంగా పలుకుతుంది. నేనంటే నీకిష్టమేనా? పో బావా. శివాని తనను ఆక్రమించుకుంది. అతని అణువణువు ఉద్రిక్తమైంది. సన్నని జ్వాల హృదయాన్ని దహించి వేయసాగింది. అబ్బా శివాని, ఈ ఎడబాటు భరించలేను. భరించమని ఎవరడిగారు బావా? అతని చెంపలకు వెచ్చటి ఊపిరి తగిలింది. మైకం వదిలిపోయిన వాడిలా కళ్ళు విప్పాడు. అతడిని పూర్తిగా ఆక్రమించుకున్నది శివాని. అది ఊహ కాదు, నిజం. అతను ఆమె వీపును చుట్టి ఉన్న తన చేతులను తీసేసి తన నుండి దూరం చేశాడు. బావా, మైకం కమ్మినట్టు అతనిపై మళ్లీ వాలిపోయింది.
తెల్లారిపోయింది. ఆమె చేతులు అతని మెడ చుట్టూ పడ్డాయి. శివాని, ఏమిటిది? ఆమె చేతులు విడిపించాడు. ఏమిటో ఏమో నాకు తెలియదు బావా, నువ్వు నాకు కావాలి, నువ్వు నాకు కావాలి, నన్ను చెప్పలేక వెక్కి వెక్కి ఏడ్చింది. ఆమెలోని కోర్కెలు అగ్నిజ్వాలలా శరీరమంతా వ్యాపించి దహించి వేస్తున్నాయి. ఆమె ఇందాక చూచిన పుస్తకంలో బొమ్మలు, వాటి క్రింద వాక్యాలు గుర్తుకు వచ్చి నిలువెల్లా వణికిపోతోంది. శివాని, ఏమైంది నీకు ఈరోజు? తనను తాను సంభాళించుకొని అడిగాడు. బావా, పెను తుఫానులో అల్లల్లాడే లతలా ఉంది ఆమె వైఖరి. మళ్ళీ అతడిని పెనవేసుకుపోయేదే, కానీ జీతగాడు రావడం చూచి ఆగిపోయింది. అయ్యా, దుక్కి తయారు కాలేదట, మనదో నాగలు కావాలంటున్నాడు ఈరభద్రయ్య అన్నాడు ముత్యాలు. తీసుకువెళ్ళు, మళ్ళీ మనకు అవసరం రాదా ఏం? పాక బయటికి వచ్చాడు. ముత్యాలు వెళ్ళిపోయాడు. శివాని శివమెత్తిన దానిలా అతనిని సమీపించింది. బయటకు రా శివాని, ఎండ ఎంత బాగుందో అన్నాడు. కాళ్ళు నేలకేసి కొడుతూ వచ్చింది. నన్ను పొలం ఎందుకు రమ్మన్నావు? నీకు ఓ విషయం చెప్పాలని పిలిచాను. ఏం, ఇంటి దగ్గర చెప్పకూడదా? శ్రీకృష్ణ నవ్వాడు ఆమె కోపం చూచి. శివాని, నువ్వు గొంతులో మైకు పెట్టి అమర్చుకొని పుట్టావు. చుట్టుపక్కల వారు మన వాదం వింటే వివాహం కాకముందే దెబ్బలాడుకుంటున్నామని ప్రచారం చేస్తారు. శివాని తెల్ల బుగ్గలు ఎరుపు రంగుకు మారాయి. కాస్త గొంతు తగ్గించు. ఇక్కడ తగ్గించకపోయినా పర్వాలేదు. ఈ రోజు నుంచి మీ ఇంగ్లీష్ పాఠాలు ఉండవు. నువ్వు వెళ్ళకూడదు. ఏం, ఎందుకు? అతడు చెప్పే పాఠాలు ఎలా ఉన్నాయంటే, కింద మెట్టుపై ఉన్నవాడు ఒక్కసారి పై మెట్టు ఎక్కాలి అన్నట్టు ఉన్నాయి. అలా ఎక్కబోతే పడిపోతావు, పళ్ళు రాలిపోతాయి అన్నాడు. చీపో, నీకేం తెలీదు. శివాని మూత తిప్పి గబగబా ఇంటిదారి పట్టింది. శ్రీకృష్ణ నిట్టూర్చాడు. అతను కంటున్న కలలు చెదిరిపోయాయి. శివానిని చూస్తుంటే అతనికి ఏదో శంకలు బయలుదేరాయి. అయినా ఆమెపై కోపం రావడం లేదు. ఊరిగిలా ఉంటుంది ఆమె నడుస్తుంటే. ఆ ఊరిలోనే అంత పొడవ జడ ఎవ్వరికీ లేదేమో. ఎన్నోసార్లు కొందరు అసూయగా ఆ జడ గురించి అనుకోవడం తనకు తెలుసు. ఒళ్ళు పై తెలియదు ఈ పిల్లకు. ఆ జడ తిప్పడం, ఆ వేషాలు చూడు. జడ ఉంది కాబట్టే తిప్పుతుందే. ఎందుకు ఆ జడ? మగడిని ఉరివేస్తుందా? అబ్బబ్బే, అదేం కాదు సూరమ్మత్త. అధిక ప్రసంగం చేసిన వారిని కొరడా దెబ్బలు వేస్తుందట. ఆ కొరడా కోసం జడ పెంచుతుందట నవ్వుతూ అంటించేవాడు శ్రీకృష్ణ. చేసుకునే మగడివి కొరడా దెబ్బలే తింటావో, కొంగురు ముడి పడతావో, మాకెందుకు అంటూ వెళ్ళిపోయేవారు. అంతటి అపురూప సౌందర్యవతి తనది అనుకుంటే ఎక్కడ లేని గర్వం వచ్చేసేది అతనికి. అయ్యగారండి, సర్పంచ్ గారు ఎడ్లను చూడ్డానికి రమ్మంటున్నారు అని అడిగాడు. వచ్చి జీతగాడు చెప్పాడు. పద, అతని వెంట పంచాయతీ ఆఫీసుకు వెళ్ళి ఎడ్లను చూచి తీసుకురమ్మని చెప్పి పొలాల గురించి, ఎరువుల గురించి మాట్లాడుతుండగానే చీకటి పడింది. హర హర మహాదేవ శంభో శంకర, శివశంకర, అభయంకర అనుకుంటూ రుద్రప్ప వచ్చాడు. మళ్ళీ కలుస్తానండి. శ్రీకృష్ణ లేచి మేనమామకు ఎదురు వెళ్ళాడు. ఏమిటి మామయ్య, ఎక్కడికి? మీ ఇంటికేరా. బావ పొలం రమ్మన్నాడని చెప్పి మధ్యాహ్నం బయలుదేరింది శివాని. ఇంతవరకు ఇల్లు చేరలేదు. నా దగ్గర నుండి అప్పుడే వచ్చేసిందే, త్రిపురతో ఆడుతోందేమో అన్నాడు. ఇద్దరూ ఇల్లు చేరారు. తులసి కోట దగ్గర దీపం పెడుతోంది జగతి. దూరంగా కూర్చుని పూలమాల కడుతోంది త్రిపుర. పార్వతమ్మ ఒత్తులు చేస్తూ పాట గొణుక్కుంటోంది. అమ్మా తులసి ప్రేమన వెలసి, ఆహాహా అమ్మా తులసి అంటూ. జగతి, త్రిపుర, కాస్త మంగళహారతి పాటలన్నా నేర్చుకోండే, పాట ఆపి అడిగింది పార్వతమ్మ. వీళ్ళిద్దరూ పాట నేర్చుకుని ఏదైనా పేరంటంలో పాడితే అందరూ లేచి వెళ్ళిపోవాల్సిందే అన్నట్టు ఆ ఆదిశక్తి ఏది? కావుడా ఇక్కడికి రాలేదు అన్నది పార్వతమ్మ. ఆ వెనకే వస్తున్న రుద్రప్ప అక్కడే నిలబడిపోయాడు. ఎవరు? అన్నయ్య. రా లేచింది, రారా అంటూ పార్వతి లేచింది. ఈ పిల్ల ఎక్కడో చూసొస్తాను. ఇదిగో నా మీదొట్టే, పిల్లలు చూస్తారు రా. ఆమె బలవంతం చేసింది. అతను వచ్చి కూర్చున్నాడు. జగతి, నువ్వు సుశీల ఇంట్లో చూడు, త్రిపుర వెళ్ళి సుందరమూర్తి ఇంట్లో చూసి వస్తుంది అని తను బయలుదేరాడు శ్రీకృష్ణ. ఊరు దాటి కాలిబాటన నది చేరుకున్నాడు. అతని ఊహే నిజమైంది. నది ఒడ్డున బండ మీద కూర్చొని నీళ్లలో రాళ్లు రువ్వుతోంది శివాని. శివాని, ఆమె ఉలిక్కి పడ్డట్టు వెనక్కి తిరిగి చటుక్కున లేచింది. నువ్విక్కడ నిశ్చింతగా కూర్చున్నావు, అక్కడ మామయ్య ఒకటే ఆందోళన పడుతున్నాడు. నిశ్చింతగా ఉన్నానని నీకెవరు చెప్పారు అంటూనే ఊళ్ళోకి దారితీసింది. ఆగమంటే అతను అరుస్తున్నా వినకుండా గబగబా నడక సాగించింది. ఏ పిచ్చి పడితే అదే
అనుకుంటూ నవ్వుకొని అనుసరించాడు. రోజు ఏమిటి ఆ పెళ్లి నడకలని వేళాకోళం చేసేవాడు. శివాని తయారై బయటికి వచ్చిందంటే తిన్నగా చకచకా నడవదు. వయ్యారంగా జడ తిప్పుతూ నడుపు కదిలిస్తూ మాటిమాటికి తన ఎదవైపు చూసుకుంటూ అనవసరంగా బయట సవరించుకుంటూ రంగు జాకెట్లు తన శరీరానికి ఎంత అందాన్నిస్తున్నాయో తన బట్టల వంక చూసుకుంటూ ఎవరైనా తనను గమనించగానే ఏమీ ఎరగనట్టుగా ముందుకు సాగిపోతూ ఉండేది. నడి రోడ్డున నడుస్తూ వయ్యారం వలికించకపోతేనే ఎన్నోసార్లు కసరడం ఆయనకు గుర్తు. అలాంటిది త్వరగా నడుస్తుంటే ఏదో తీవ్రంగానే ఆలోచిస్తూ ఉండాలి, లేదా కోపమైనా వచ్చుండాలి అనుకున్నాడు. మాట పలుకు లేకుండా శ్రీకృష్ణ ఇద్దరు ఇల్లు చేరారు. కృష్ణ తనను వెతుక్కుంటూ వచ్చాడంటే తప్పకుండా తండ్రి వాళ్ళ ఇంట్లో ఉంటాడని శివానీకి తెలుసు. ఎక్కడికి వెళ్ళావమ్మా? ఏట్లోకి కాకపోతే కాట్లోకి వెళ్ళు. ఆ పెద్ద ఆయనని ఎందుకు ఏడిపిస్తావు? ఎంత ఒట్టంటే అంత ఒట్టు అన్నయ్య, ఇది కాపురం చేయదు. పార్వతమ్మ ధుమధుమలాడింది. నీ ఆరడికి నేనే కాదు, ఏ కోడలు కాపురం చేయదులే అత్త, టపీమని జవాబిచ్చింది శివాని. చాలే, భోంచేద్దామా అమ్మా? 5 నిమిషాలు ఆగురా, మామయ్యకు కాస్త మెత్తగా అన్నం వండుతున్నాను అన్నదామె. శ్రీకృష్ణ బావి దగ్గరికి వెళ్ళి స్నానం చేసి వచ్చాడు. శివాని మాట పలుకు లేకుండా అతడినే గమనిస్తోంది. ఏ ఒట్టంటే ఆ ఒట్టు అన్నయ్య, నాదేం లేదు. జగతి పెళ్లిలోనే 3 ముళ్ళు వేయిస్తే అబ్బా ఎంత ఉదారత మహత్తది. తన కూతురికేమో పెళ్లి చేస్తుందట, నాకేమో 3 ముళ్ళు వేయిస్తుందట వేళాకోళంగా అన్నది శివాని. నీకు 3 ముళ్ళు కాదు 7 ముళ్ళు వేయమని మా అన్నయ్యతో చెప్తాను. భోజనానికి లేస్తే మమ్మల్ని తరింపచేసినట్టే. త్రిపుర జడపట్టి లాగింది. అందరూ భోజనాలకు కూర్చున్నారు. వచ్చే శుక్రవారం ఏ పనులు పెట్టుకోకన్నయ్యా అన్నదామె. అనవసరంగా జగదాంబ సిగ్గుపడింది. రుద్రప్ప ఆలోచిస్తున్నాడు. తన చిన్నప్పుడు తను శివభక్తుడు. శివరాత్రి నాడు ఊరంతా ఊపేసేవాడు. శ్రీకృష్ణ తండ్రి కాంతయ్య విష్ణు భక్తుడు. వైకుంఠ ఏకాదశి నాడు వైభవంగా ఉత్సవాలు జరిపేవాడు. ఇప్పటి వారిలా పోట్లాడుకున్నారా? అన్నయ్య కూరవైనా? చాలమ్మా అన్నాడు. శివాని హృదయాన్ని గగ్గోలు పెరుస్తున్న విషయమేంటో ఎవ్వరికీ అర్థం కాలేదు. శ్రీకృష్ణ కాస్త పసిగట్టాడు. జగదాంబ నిశ్చితార్థం అయిపోయింది. శివాని తమ ఇంటికి బయలుదేరింది. వచ్చిన బంధువుల్లో అందరి కళ్ళు తన మీదే ఉండడం గమనించకపోలేదు. ఆమె ఆ రోజు తల్లి పెళ్లినాటి జరీ బుటీల చీర కట్టుకుంది. వాలుజడలో పూలు తురుముకుంది. తల్లివి మిగిలిన ఒకటే ఊనగా ఒక బంగారు దిండు, ఒక మణి కలిపిన హారం, ఎర్రరాళ్ల దుద్దులు వేసుకున్న శివాని ఈ లోకంలో జన్మించిన దేవకన్యలా ఉంది. అందమైన వారికే ఏ చీరైనా నచ్చేది. చూడు, ఆ పిల్ల కట్టుకున్న చీర లాంటిదే మా ఆడపడుచు కట్టుకుంటే వీధి భగవతారులు కట్టుకున్నట్టు ఉంది. అందరికీ గంధం పోస్తూ తిరిగి చూచింది. 2 ముత్తైదువులు మురిపెంగా చూస్తున్నారు. గర్వంగా తలగరేసింది. వడ్డన అవుతుండగా మరో ముత్తైదో ఆశ విన్నది. మనకు మల్లికార్జునకు ఈ పిల్ల ఈడు జోడు కదూ, బాగుంది మీ వాలకం. ఆ అమ్మాయి ఈ ఇంటికి కాబోయే కోడలు అన్నారెవరో. నవ్వుకుంటూ లడ్లు తేవడానికి గదిలోకి వెళ్ళింది. శ్రీకృష్ణ నోట్లు లెక్క పెడుతున్నాడు. అబ్బా, అంత డబ్బు ఎందుకు? జగతి అత్తవారికి కట్నం ఇవ్వాలి. వాళ్ళ ఇంటికి వచ్చి వరపూజ అంటున్నారు. కానీ అనవసరం ఖర్చుని ఈరోజే ఇస్తానన్నాను. 5 ఎకరాల పొలం కాక ఈ డబ్బు కూడా ఇవ్వాలా? అన్నాడు అవి బొత్తిగా పెట్టి. అయితే బావా, మా నాన్న దగ్గర ఏం లేదు కదా ఆశ్చర్యంగా అడిగాడు. అతను డబ్బు బ్యాగులో పెట్టుకుని ఆమె దగ్గరగా వచ్చాడు. ఆమె గడ్డం పట్టి పైకెత్తాడు. శివాని, నీ కళ్ళలోని ఆ కళ, నీ అందం, అనురాగం 10,000 పెట్టు చేస్తాయి తెలుసా అన్నాడు ఆరాధనగా. ఆమె ఒళ్ళు జల్లుమంది. అతడు అలాగే ఆమెను దగ్గరకు తీసుకొని ముద్దు పెట్టుకుంటే బలంగా కౌగిలిలో నలిపేస్తే అక్కడ వడ్డన మధ్యలో ఆపి వచ్చి అన్నయ్యతో కబులు చెప్తున్నావా? హడావిడిగా వచ్చింది త్రిపుర. వస్తున్నా. గబగబా చాపలోంచి లడ్లను తీసుకొని బుట్టలో వేసుకుంది. ఆమె మనసంతా తాను చదివిన పుస్తకాలలో అనుభవం కోసం ఆరాటపడుతోంది. అందుకే భోజనం కూడా సరిగ్గా చేయలేకపోయింది. ఆమె మనసంతా మధురమైన కోరికలతో బరువెక్కిపోయింది. శ్రీకృష్ణ అంటే విపరీతమైన కోరిక వచ్చింది. ఒంటరిగా రా అంటాడేమో అని ఆశించింది. పోనీ రాత్రి కలుసుకో అని కూడా అనలేదు. శివాని, సుశీల పిలిచింది తమ మేడపై నుండి. శివాని విననట్టే ముందుకు సాగింది. ఆమె కాళ్ళు అప్రయత్నంగా సుందరమూర్తి ఇంటివైపు వెళ్ళాయి. అతను ఊరి అవతల మరోపక్క చిన్న పంతులు ఇల్లు తీసుకుని బడి నడుపుతున్నాడు. పిల్లలకు విరామ సమయమేమో పిల్లి ఎలక ఆట ఆడుతున్నాడు. ఎలకుందా? కర్ణం గారి మనవడు కందిపోయిన ముఖంతో రుబ్బుడు పత్రంలా మధ్య నిలబడి అమ్మాయి కోసం చుట్టూ పర్యవేష్టితమైన విద్యార్థులను అడుగుతున్నాడు. ఒక్క క్షణం శివాని మనసు ఉల్లాసంతో గంతులు వేసింది. వాళ్లతో చేరి ఆడుకుందాం అనిపించింది.
ఉంది. అందరూ గొల్లున నవ్వారు. ఆ కుర్రాడు ఎలుకను పట్టుకోవడానికి దూరాడు. ఏమిటి చిత్రం, శివాని ఇక్కడికి రావడం నిజంగా నా అదృష్టం. సుందరమూర్తి ఆమె భుజంపై చేయి వేశాడు. ఆమె అతని వంక చూసింది. అతని కళ్ళు కాంక్షతో మండుతున్న నిప్పు కణికల్లా ఉన్నాయి. రా డార్లింగ్, కూర్చుందాం. ఛా, ఏమిటా పిలుపు అంది శివాని. ఓ శివాని, అతను తల పట్టుకున్నాడు. ఏమైంది? మన దేశం ఎంత దౌర్భాగ్య స్థితిలో ఉందో చూసావా? డార్లింగ్ అని ఒక భార్యనే కాదు, ఎవరినైనా అనొచ్చు. ఓహో అన్నది. వెధవ పాతివ్రత్య సాహిత్యం చదివి చెడిపోతున్నారు. హాయిగా చలం రాసిన పుస్తకాలు చదువు అన్నది ఎటో చూస్తూ. మన అంత దౌర్భాగ్యం మరో దేశంలో లేదు. మరి కొన్నాళ్ళు పోతే మనిషికి ఆకలి వేయడం కూడా మహానేరం కింద జమ కడతారు. మీ భోజనం అయిందా? ఆకలి వేసిన మాట వాస్తవమే శివాని. మై గుడ్నెస్, నేను చూడగానే ఆకలి గీకలి అంతా ఎగిరిపోయింది. ఆమె చేయి పట్టుకొని లోపలికి తీసుకెళ్లాడు. ఆమెకు వరండాలో 10 రకాల బూట్లు, మరో 5 రకాల చెప్పులు కనిపించాయి. అవన్నీ మీవేనా? మరి అరువు తెచ్చుకున్నానా? నాకు వెరైటీ అంటే చాలా ఇష్టం శివాని. ఇద్దరు అతని గదిలోకి వెళ్లారు. అతని గది ఆమె ఎప్పుడూ చూడలేదు. ఆ చిత్రాలు అలంకరణ చూసి తెల్లబోయింది. రా కూర్చో. ఇద్దరు కూర్చున్నారు. ఓ ఇంగ్లీష్ మ్యాగజైన్ ఆమె ముందుంచాడు. ప్రేమే దైవం. ఆ ప్రేమలో జనించిన ప్రేరణే కామం. ఆ కామవాంఛలను తుచ్చమైనవి అని అన్న మన వాళ్ళని ఏమనాలో తెలియడం లేదు. అతను ఎడమ చేతిలో కుడి చేతి పిడికిలిని వేసి రుద్దుకున్నాడు. ఆమె పత్రికలో బొమ్మలను పరిశీలనగా చూసి నగ్నంగా పడుకున్న అమ్మాయి ఆమె కళ్ళల్లో తమకంగా చూసే అబ్బాయిని చూస్తుంటే ఆమె శరీరంలో వణుకు లాంటిది పుట్టింది. సుందరమూర్తి ఉన్నాడా? ఉన్నాడు, పిల్లలు కోరస్గా జవాబిచ్చారు. అది వింటూనే సుందరమూర్తి ముఖంలో రంగులు మారాయి. అతను గాభరాగా శివాని వంక చూశాడు. చూడు, వాడు ₹1 అప్పిచ్చి 20 సార్లు తిరుగుతాడు. నేను సిటీకి వెళ్ళానని చెప్పు. నమ్ముతాడా? అందమైన అమ్మాయిలు ఏం చెప్పినా నమ్ముతాడు. వెళ్ళు, నీకు బడి అప్పగించి వెళ్ళానని చెప్పు. ఎప్పుడొస్తాడో తెలియదని చెప్పు, లేకపోతే నీకే నష్టం. అతను గభాలను మంచం కింద దూరాడు. శివానికి తనకేం కష్టమో అర్థం చేసుకోలేకపోయింది. మెల్లగా బయటికి వచ్చింది. ఎదుటి వ్యక్తిని చూసి మంత్రముగ్ధలా నిలబడిపోయింది. కండలు తిరిగి శరీరం, గిరిజాల జుట్టు, చేతిలో చుట్ట, కాళ్లకు మొరటు చెప్పులు, గళ్ల లుంగి, ఎద మీద కింగ్ కాంగ్ బొమ్మ ఉన్న బనీను, చేతిలో కర్ర. పురుషుడంటే ఇలాగే ఉండాలి అనుకుందామె. అతడు అట్టే శివానిని చూసి వచ్చిన పని మర్చిపోయినట్టు నిలబడ్డాడు. సుందరమూర్తి లేడు, సిటీకి వెళ్ళాడు. నాకు బడి అప్పగించి వెళ్ళాడు. ఎప్పుడు వస్తాడో తెలియదు. అతను చూసిన చూపులకు ఆమె హృదయం లయతప్పింది. అయినా పాఠంలా పై మాటలే మరోసారి చెప్పింది. సుందరమూర్తి లేడా అని ఆమె వంక చూసి నవ్వుతూ వెళ్ళిపోయాడు. ఎదురుగా సౌందర్యమంతా కలబోసిన సుందరమూర్తి నిల్చుంటే లేడంటావేం? ఆయన లేరు. ఉన్నప్పుడు వస్తాను. వీడి షోకులు మాడిపోను. అప్పు చేసి పప్పుకూడు ఎన్ని జోళ్ల జతలో. అతను చుట్ట వెలిగించుకొని వెళ్ళిపోయాడు. శివాని నడిచిపోతున్న అతని విగ్రహాన్నే చూస్తోంది. సార్ సిటీకి వెళ్తే మేము ఇంటికి వెళ్ళిపోమా? అన్నది ఏటో చూస్తూ. అక్కడే ఆడుతున్న 15-20 మంది పిల్లలు బిలబిలమంటూ వెళ్ళిపోయారు. 5 నిమిషాలు గడిచాయి. వెళ్ళిన పురుషుడి తాలూకు ఆలోచనలు శివానీని వదలట్లేదు. అబ్బా, దొంగ సచ్చినాడు. మంచం కింద బూజంతా షర్టును పాడు చేయగా దులుపుకుంటూ వచ్చాడు సుందరమూర్తి. ఎవరతను? వాడా, పరమ దరిద్రుడు. దరిద్రుడైతే నీకెలా అప్పిస్తున్నాడు? ఏమో అనుకున్నాను, కానీ తెలివుందే. అతను పకపకా నవ్వాడు. చిరాకుగా చూసింది. కొంపెల్లి షావుకారు సిద్ధలింగయ్య జవాను అంది. శివాని, అమాయకురాలు అనుకున్నాను, కానీ చాలా తెలివైన దానివే. మన ఏకాంతం కొరకు పిల్లల్ని పంపించావు కదూ అన్నాడు నవ్వుతూ ముందుకు వచ్చాడు. ఒంటికి రాసుకున్న సెంటు వాసన గుప్పుమంది. రా శివాని. మంత్రముగ్ధలా అతని వెంట నడిచింది. గది తలుపులు వేశాడు. మనసు ఎదురు తిరుగుతున్న శరీరం ఏదో కావాలని, ఏమో అయిపోవాలని కోరుకుంటుంది. ఆమె దృష్టి ఇందాక తను వదిలివేసిన బొమ్మపై పడింది. అక్కడే నిశ్చలంగా ఆగిపోయింది. సుందరమూర్తి చూశాడు. ఓ ఫోజులో నువ్వు అంతకంటే అందంగా ఉంటావు. నిలువుటద్దం తెచ్చి ఆమె ముందుకు జరిపాడు. చిచి, మై గుడ్నెస్, నీ అందం నువ్వు చూసుకోవడానికి చీపో అంటావేంటి? అతడి ఊపిరి వెచ్చగా తాకుతోంది. అతనికి శరీరం అప్పగించి శిల్పసుందరిలా నిలబడిపోయింది శివాని. తర్వాత ఏం జరిగిందో వచ్చే భాగంలో చూద్దామా? ఈ కథ రాను రాను ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి. మీకు ఈ కథ నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో ఈ స్టోరీని షేర్ చేసుకొని, వీలుంటే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేయండి. ఉంటానండి.